मन बुद्धि संस्कार, मैं आत्मा हूँ, मैं आत्मा हूँ, मैं आत्मा हूँ। ज्योति से है प्रकाश, जहाँ नहीं धरती आकाश, ज्योति सागर का प्रकाश हूँ। मैं आत्मा हूँ, मैं आत्मा हूँ, मैं आत्मा हूँ। मुझ में भरा है ज्ञान भंडार, आदि मध्य और अंत का सार, ज्ञान के सागर का पैगाम हूँ। मैं आत्मा हूँ, मैं आत्मा हूँ, मैं आत्मा हूँ। शांति रूप में करूँ विश्राम, घर मेरा है शांति धाम, शांति सागर की संतान हूँ। मैं आत्मा हूँ, मैं आत्मा हूँ, मैं आत्मा हूँ। आनंद में झूमूंगा हूँ, अतीन्द्रिय सुख बरसाऊं, परम आनंद का खजाना हूँ। मैं आत्मा हूँ, मैं आत्मा हूँ, मैं आत्मा हूँ। प्रेम रूप मेरा न्यारा, पिता प्रेम सागर प्यारा, स्नेह के रत्नों की खान हूँ। मैं आत्मा हूँ, मैं आत्मा हूँ, मैं आत्मा हूँ। पवित्रता में मैं सरताज, मेरे घर में पावन राज, पावन पिता की मैं आन हूँ। मैं आत्मा हूँ, मैं आत्मा हूँ, मैं आत्मा हूँ। शक्ति भरा हर गुण मेरा, शक्ति भरे घर में बसेरा, शक्ति सागर की पहचान हूँ। मैं आत्मा हूँ, मैं आत्मा हूँ, मैं आत्मा हूँ। मुझ में भरे हैं गुण अपार, गुण सागर ने किया श्रृंगार, गुणों का मैं करती
ఓం శాంతి. ఈరోజు సంధ్యా సమయం యోగంలో విశేషంగా అష్టభుజాధారి ఇష్ట దేవతగా అయ్యే అభ్యాసం చేస్తూ విశ్వాత్మలకు సకాష్నిచ్చే సేవ చేద్దాము. 31/5/1972 సంవత్సరం అవ్యక్త బాప్ దాదా పలికిన మహావాక్యాలున్నాయి. భవిష్యత్తులో అష్టదేవతగా ఇష్టదేవతగా ఎలా కావాలి అంటూ తెలియజేశారు. అష్టభుజాధారిగా అంటే అష్టశక్తులతో నిండుగా ఉండాలి. సదా మీ యొక్క అష్టశక్తి స్వరూపం స్పష్టంగా కనిపిస్తుందా? శక్తుల యొక్క మహిమ ఏమిటంటే శివమయీ శక్తులు అంటే శివశక్తులు. కనుక సదాశివ్ బాబా స్మృతిలో ఉంటున్నారా? శివుడు మరియు శక్తి రెండింటికి వెనువెంట మహిమ ఉంది. ఎలా అయితే ఆత్మ శరీరం వెంట ఉంటాయో, ఈ సృష్టి ఉన్నంత వరకు ఆత్మ శరీరం వేరు అవ్వవు. అలాగే శివుడు మరియు శక్తి రెండింటికి కూడా అలా లోతైన సంబంధం ఉంది. అష్టశక్తులతో సంపన్నంగా సంపూర్ణ స్వరూపంలో స్థితి చేసుకోగలుగుతున్నారా? అష్టశక్తులలో ఒక శక్తి తక్కువైనా అష్టభుజాధారి శక్తులు అని మీకు ఏదైతే మహిమ జరుగుతుందో అది జరుగుతుందా? కాబట్టి సదా స్వయాన్ని చూసుకోండి. మేము సదా అష్టశక్తిధారులుగా శివశక్తులుగా అయి నడుస్తున్నామా? ఎవరైతే సదా అష్టశక్తులను ధారణ చేస్తారో వారే అష్టదేవతలలోకి వస్తారు. ఒకవేళ ఒక శక్తి అయిన లోపంగా అనిపిస్తుంది అంటే అష్టదేవతల్లోకి రావడం కష్టం. మరియు అష్టదేవతలే సృష్టిలో ఇష్టదేవతా స్వరూపంలో మహిమ చేయబడతారు లేదా పూజింపబడతారు. కావున స్వయాన్ని శివశక్తిగా, అష్టభుజాధారిగా, అష్టశక్తిధారిగా భావించటం వలన ఒకటి సదా సాథి అంటే బాబా యొక్క తోడు అనుభవం చేసుకుంటారు. రెండవది సాక్షి స్థితి యొక్క అనుభవం అవుతుంది. సాథి స్థితి అంటే ఈ స్థితిని అవ్యక్త స్థితి కూడా అంటారు. కనుక అష్టశక్తులను ధారణ చేయటం వలన సాతి అంటే అవ్యక్త స్థితి అనుభవం అవుతుంది. మరియు సాక్షి అంటే బిందురూప స్థితి. ఇది కూడా సహజంగా స్వతగా అనుభవం చేసుకోగలరు. కావున ఈ విధంగా అష్టభుజాధారిగా, అష్టశక్తిధారిగా భావించటం వలన బాబా 2 రకాల లాభాలుంటాయని చెప్పారు. ఒకటి నిరంతరం బాబా తోడు అంటే అవ్యక్త స్థితి అనుభవం. రెండవది సాక్షి స్థితి అంటే బిందు స్వరూపం యొక్క అనుభవం అవుతుంది అని. ఈరోజు ఈ క్రియేటివ్ మెడిటేషన్లో పరంపిత పరమాత్మ శివ్ బాబా నుండి అష్టశక్తుల కిరణాలను తీసుకుంటూ ఒక్కొక్క శక్తి యొక్క అభ్యాసం చేస్తూ సర్వశక్తి సంపన్నంగా అయి పూర్తి విశ్వానికి ఈ శక్తుల కిరణాల దానాన్నిచ్చే సేవ చేద్దాము. కావున అందరూ నిటారుగా కూర్చోండి. స్థిరంగా కూర్చోండి. స్థూలంగాను మరియు మనసుతో కూడా స్థిరంగా అభ్యాసం చేద్దాము. ఓం శాంతి.
నలువైపుల నుండి బుద్ధిని తొలగిస్తూ భ్రుకుటి మధ్యస్థానం పైన ఏకాగ్రం చేయండి. ఆత్మనైన నేను ప్రకాశిస్తున్న నక్షత్రమును సర్వశక్తివంతుడైన బాబా సంతానమును నా మస్తకము నుండి సర్వశక్తుల యొక్క మల్టీ కలర్ రేస్ రంగురంగుల కిరణాలు వెలువడుతూ ఉన్నాయి. నా మస్తకం నుండి వెలువడుతున్న ఈ సర్వశక్తుల కిరణాలు మొదట బ్రెయిన్ నుంచి ఆరంభమవుతూ శరీర అంగ అంగము నుండి వ్యాపిస్తూ కాలి బొటని వేలు వరకు ఈ సర్వశక్తుల మల్టిపుల్ కలర్ రేస్ శరీరమంతటా వ్యాపిస్తూ ఉన్నాయి. నెమ్మది నెమ్మదిగా ఈ సర్వశక్తుల కిరణాలు ఈ శరీరము నుండి బయటికి వస్తూ వాతావరణంలో వ్యాపిస్తూ ఉన్నాయి. ఆత్మనైన నేను మాస్టర్ సర్వశక్తివంతుడను. సర్వశక్తులతో సంపన్నుడను. ఇలా ఈ శరీరమంతా సర్వశక్తులతో నిండుతూ నిండుతూ సర్వశక్తులతో కూడిన ప్రకాశ శరీరము నా చుట్టూ తయారవుతూ ఉంది. ఈ ప్రకాశ కిరణాలతో ఈ స్థూల శరీరం గాలిలో కలిసిపోతూ చూస్తున్నాను. ఇక మిగిలింది ఆత్మనైన నేను సర్వశక్తులతో తయారైన సూక్ష్మ శరీరంలో విరాజమానమై ఉన్నాను. ఈ స్థితిలో ఉంటూ బాబాను మనస్ఫూర్తిగా జ్ఞాపకం చేస్తున్నాను. బాబాని తలుచుకున్న వెంటనే నా శక్తిశాలి స్నేహపూర్వక సంకల్పాలు బాబాని టచ్ చేయడంతోటే బాబా నుండి వెలువడుతున్న సర్వశక్తుల ఫోకస్ లైట్ ఏ విధంగానైతే స్థూలంగా డ్రామాలో నాటకం చేసేటప్పుడు
ఏ విధంగానైతే విశేషమైనటువంటి నటులపైన విశేషమైన ఫోకస్ లైట్ని ఉపయోగిస్తారు, అదే విధంగా ఈ సృష్టి అనే జగన్నాటక రంగస్థలం పైన ఆత్మనైన నా పైన విశేషంగా పరంధామము నుండి బాప్ దాదా తన సర్వశక్తుల ఫోకస్ లైట్ని నా పైన విరచిమ్ముతూ ఉన్నారు. స్వయం పరం పితా పరమాత్మ నుండి వెలువడే ఈ శక్తిశాలి కిరణాలను స్వయంపై పడుతున్నట్టు అనుభవం చేయండి. నేను ఈ సృష్టి పైన విశేష ఆత్మను. ఈ సర్వశక్తి కిరణాలను అనుసరిస్తూ ఆత్మనైన నేను ఈ స్థూల శరీరంతో కూడా డిటాచ్డ్గా అవుతూ పైకి వెళుతూ బాబా దగ్గరికి చేరుకున్నాను. ఈ పరంధామంలో, శాంతిధామంలో బాబా నుండి వెలువడుతున్న సర్వశక్తుల రంగురంగుల కిరణాలతో వ్యాపించి ఉన్న ఈ లోకానికి చేరుకున్నాను. పరంధాముడైన సర్వశక్తివంతుడైన నా బాబా దగ్గరికి చాలా సన్ముఖంగా చేరుకున్నాను. ఎంతెంతైతే బాబాకు సమీపంగా వెళ్తున్నాను అంతంతగా బాబా నుండి వెలువడే సర్వశక్తులనే రంగురంగుల కిరణాలతో నన్ను ఆహ్వానిస్తూ సర్వశక్తుల పరిమళాల సెంటుని నాపై విరజిమ్ముతూ ఉన్నారు. ఆత్మనైన నా పైన ఎన్నో జన్మల నుంచి దేహాభిమానమనే ఏదైతే దుర్గంధముందో పూర్తిగా సమాప్తమవుతూ సర్వశక్తుల సుగంధంతోటి నేను సంపన్నంగా అవుతున్నాను.
నాలో ఉన్నటువంటి దేహాభిమానం పూర్తిగా తొలగిపోయి ఆత్మాభిమాని స్థితిలో స్థితి అయి ఉన్నాను. ఈ సర్వశక్తుల ప్రకాశం నాలో ధైర్యాన్ని, ఉమంగ ఉత్సాహాలను పెంచుతూ ఉన్నాయి. అతీంద్రియ సుఖం మరియు శక్తుల అనుభవం చేస్తున్నాను. ప్రాపంచిక ఆకర్షణలు, బరువులతో ముక్తునిగా పరమానందం యొక్క స్థితిలో స్థితి అయి ఉన్నాను. ఈ పరమాత్మ ప్రేమలో క్రిందకి వస్తూ ఫరిష్తా స్వరూపంలో బాప్ దాదా ఎదురుగా ఉన్నాను. ఏ విధంగా బ్రహ్మా బాబా పిల్లలందరి విషయాలను వింటూ కూడా వాటిని ఇముడ్చుకునేవారు, ఆ ఇముడ్చుకునే శక్తిని బాప్ దాదా నయనాల నుండి వెలువడే శక్తిశాలి కిరణాలతోటి నాలో ఇముడ్చుకుంటూ నాలోని ఒక భుజముగా తయారైంది. అదే విధంగా ఎవరు ఎన్ని రకాలైనటువంటి మాటలు మాట్లాడుకున్నా, ఎవరు ఎలాంటి విషయాలను నాకు వినిపించినా నేను వాటన్నింటినీ నాలో ఇముడ్చుకుంటున్నాను. నా ఎదురుగా ఉన్న ఆత్మలు ఎలాంటి వారైనా కానీ వారందరికీ ఇముడ్చుకునే శక్తిని ప్రసాదిస్తున్నాను. బాప్ దాదా ద పవర్ టు యాక్సెప్ట్ ఇముడ్చుకునేటువంటి శక్తిని నాలో నింపుతూ ఉన్నారు. ఏ పరిస్థితి వచ్చినా, ఏ సమస్యనైనా కానీ ఇతరుల బలహీనతలను, ఆలోచనలను, కోరికలను విశాల హృదయంతో మొదట వాటిని స్వీకరిస్తున్నాను. ఈ విశ్వంలో ఉన్న
ఎంతమందైతే వెరైటీ ఆత్మలున్నారో వారందరి వైపు బాబా నా దృష్టిని మరలుస్తున్నారు. నా ఎదురుగా విశ్వం అనే గ్లోబ్ మరియు నా తోడు బాప్ దాదా ఈ సృష్టిపై ఉన్న వెరైటీ ఆత్మల వెరైటీ సంస్కారాలను చూడమనే సైగ చేస్తున్నారు. ఈ సృష్టిపై ఉన్న అనేక ఆత్మల అనేక రకాల భావ స్వభావాలు, కోరికలు, ఆలోచనలు అన్నింటినీ చూస్తూ కూడా విశాల హృదయంతో వాటిని స్వీకరిస్తున్నాను. ఇక నాకు ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు సమాప్తమయ్యాయి. ఈ విశ్వం ఎలా ఉన్నా విశాల హృదయంతో స్వీకరిస్తున్నాను. ఇప్పుడు బాబా నుండి రెండవ శక్తిని పొందుతున్నాను. ఏ విధంగానైతే బ్రహ్మా బాబా సమాజంలో ఉన్న వారందరూ ఎంత విరోధించినా కానీ సహించారు. ఎప్పుడూ తమ ధైర్యాన్ని కోల్పోలేదు. ఎప్పుడూ ఎవరికీ భయపడలేదు. బాప్దాదాలు ఎంతైతే సహన శక్తి ఉందో ఆ సహన శక్తిని బాప్దాదా నాకు అందిస్తూ ఉన్నారు. బాప్ దాదా దృష్టి నాపై పడుతూ నాలో సహన శక్తిని నింపుతూ, ఈ సహన శక్తి పరిష్తానైన నాకు రెండవ భుజంగా మారుతూ నాలో ధైర్యాన్ని, బలాన్ని ప్రసాదిస్తున్నాయి. బాప్దాదా నుండి లభిస్తున్నటువంటి ఈ సహన శక్తి యొక్క కిరణాలతోటి ఆంతరికంగా లేక బాహ్యంగా వచ్చే పరిస్థితుల యొక్క ప్రభావం నాపై పడకుండా నన్ను నిరంతరం సకారాత్మకంగానే ఉంచుతున్నాయి. ఇప్పుడు ఈ శక్తి ద్వారా ఎటువంటి బాహ్య పరిస్థితులు కానీ నన్ను ప్రభావితం చేయలేవు. నేనెప్పుడూ సకారాత్మకంగానే ఉన్నాను, శక్తిశాలిగా ఉన్నాను. ఏ పరిస్థితి నా మనస్సుని ఇక విచలితం చెయ్యలేదు.
సదా అచంచలంగా దృఢంగా ఉంటూ సర్వ సంబంధాలలో కూడా సదా సంతోషంగా ఉండే ఆత్మగా అయ్యాను. ఈ సహన శక్తిని నాలో నింపుకుంటూ ఫరిష్తా స్వరూపము నుండి సహన శక్తి కలిగి ఉన్న ఇష్ట దేవతగా మారి అష్టశక్తులలోని రెండవ భుజాధారిగా అయ్యి శివశక్తిగా అయ్యి విశ్వాత్మల ఎదుట స్వయాన్ని ప్రత్యక్షం చేస్తున్నాను. ఏ ఏ ఆత్మలకైతే సహన శక్తి అవసరమో ఆయా ఆత్మలకు సహన శక్తి భుజము ద్వారా సహన శక్తి యొక్క కవచమును ప్రసాదిస్తున్నాను. ఈ శక్తిశాలి తరంగాలు ఆత్మలలో సహించే శక్తిని మరియు పరిస్థితుల ప్రభావముతో అతీతంగా ఉంచే శివశక్తినైనా నా నుండి వెలువడే సకారాత్మక శక్తి యొక్క తరంగాలు ఆత్మను సదా సురక్షితంగా ఉంచుతున్నాయి. ఈ సహన శక్తి కారణంగా ఒకరినొకరి మధ్య సంబంధాలలో ఏవైతే ఘర్షణలున్నాయో అవన్నీ సమాప్తమవుతూ సంబంధాల మధ్య మాధుర్యాన్ని పెంపొందిస్తున్నాయి. ఈ విధంగా విశ్వంలోని ఆత్మలందరూ ఎవరైతే సహన శక్తి లేని కారణంగా సంబంధాలు విషపూరితంగా మారాయో అటువంటి సంబంధాలను పరివర్తన చేసుకుంటున్నారు. ఈ విశ్వం సుఖ సంబంధాలతో సుఖమయ ప్రపంచంగా మారుతుంది. ఇప్పుడు నేను ఇష్టదేవి స్వరూపము నుండి ఫరిష్తా స్వరూపంలో బాప్ దాదా యొక్క అనంత శక్తుల రంగురంగుల కిరణాల క్రింద వారి సమీపంగా అనుభవం చేస్తున్నాను.
సహనశక్తితో సంపన్నంగా అయిన పరిష్టానైన నేను ఇప్పుడు బాప్ దాదా నుండి 3వ శక్తిని పొందుతున్నాను. అదే ఎదుర్కొనే శక్తి. ఏ విధంగా అయితే బ్రహ్మ బాబా విరోధిస్తున్న ఆత్మలను పట్టించుకోకుండా వారిని చంపడానికి వచ్చిన వారితో కూడా బ్రహ్మ బాబా భయపడకుండా వారిని పితృవాత్సల్యం అనే బంధనంతో బంధించారు. అటువంటి ఎదుర్కొనే శక్తిని నేను బాబా నుండి పొందుతూ ఉన్నాను. బాప్ దాదా దృష్టి నుండి వెలువడుతున్న ఎదుర్కొనే శక్తి పరిష్టానైన నాలో నిండుతూ 3వ భుజాన్ని తయారు చేస్తున్నాయి. బాబా నుండి వెలువడే ఎదుర్కొనే శక్తి యొక్క కిరణాలు నాలో ఇమిడిపోతున్నాయి. ఎదుర్కొనేటువంటి శక్తి జీవితంలో వచ్చే ఆంతరిక బంధనాలు, పరిస్థితులు లేక ఛాలెంజెస్ని ఎదుర్కోగలే సామర్థ్యాన్ని నాలో పెంచుతున్నాయి. నన్ను ధైర్యవంతులుగా చేస్తున్నాయి. ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఎలాంటి వారు నా ఎదురుగా ఉన్నా, ఎలాంటి సమయంలోనైనా సత్యమైన బాబా యొక్క శ్రీమతమనే చేతిని సదా గట్టిగా పట్టుకునే ఉంటాను. నిరంతరం బాబా తోడున్న కారణంగా బాబా నన్ను ఎలాంటి పరిస్థితుల నుంచైనా కానీ సహజంగానే దాటించగలరు. ఇలా బాబాకి నాకు మధ్య ఉన్నటువంటి నమ్మకము, స్నేహం మరింతగా బలపడింది. బాబా ద్వారా లభించినటువంటి ఈ ధైర్యము, ఎదుర్కోగలిగే శక్తితోటి ఇష్టదేవిగా అయ్యి విశ్వాత్మల ముందు ప్రత్యక్షమయ్యాను. విశ్వంలో ఏ ఆత్మలకైతే ధైర్య సాహసాల అవసరము, ఏ కొత్త కార్యాన్ని ఆరంభిస్తున్న వారైనా జీవితంలో వచ్చే పరీక్షలను ఎదుర్కొంటూ
భయపడుతున్నటువంటి వారందరికీ నేను ధైర్యాన్ని ప్రసాదిస్తున్నాను. ఛాలెంజెస్ని ఫేస్ చేయగలిగే ధైర్యం, జీవితంలో పడిపోయిన తర్వాత, ఓటమి చెందిన తర్వాత తిరిగి సత్య మార్గాన్ని అనుసరించే ధైర్యాన్ని మరియు సద్వివేకమును ప్రసాదిస్తున్నాను. ఇష్టదేవినైన నేను ఎదుర్కొనే శక్తి అనే హస్తము ద్వారా అందరిలో ఎదుర్కొనే శక్తిని ప్రసాదిస్తున్నాను. ఇప్పుడు ఇష్టదేవి స్వరూపము నుండి ఫరిష్తా స్వరూపంలో బాప్ దాదా ఎదురుగా ఉన్నాను. బాప్ దాదా నుండి నేను 4వ శక్తిని పొందుతున్నాను. ఏ విధంగా బ్రహ్మా బాబా తన సర్వస్వాన్ని అనగా వ్యాపారము, సంబంధ సంపర్కాలన్నింటినీ సర్దుకుంటూ సంబంధ సంపర్కాలన్నింటినీ సర్దేస్తూ వారు స్వయంగా సర్వస్వాన్ని భగవంతుడికి సమర్పించారు. అదే విధంగా అన్నింటినీ సర్దుకుంటూ అదే విధంగా బాప్ దాదా నుంచి ఆ సర్దుబాటు శక్తిని నాలో నింపుకుంటున్నాను. బాప్ దాదా నయనాల నుండి వెలువడే దృష్టి నాలో సర్దుబాటు శక్తికి చెందిన భుజాన్ని తయారు చేస్తూ ఏ విషయాన్నైనా కానీ లెట్ గో చేసే యాటిట్యూడ్ని డెవలప్ చేస్తుంది. అనుభవం చేయండి, బాబా నుండి వెలువడే ఈ కిరణాలు ఆత్మనైన నాలో ఇమిడిపోతూ ఉన్నాయి. ప్రతి ఒక్క విస్తారాన్ని సమాప్తం చేస్తూ అన్ని రకాల వ్యర్థ సంకల్పాలను సమాప్తం చేయగలిగే శక్తి నాలో నిండుతూ ఉంది. జీవితంలో జరుగుతున్నటువంటి సంఘటనలు ఏవైతే సమస్యలు వస్తున్నాయో వాటన్నింటినీ సర్దుకుంటూ అనగా లెట్ గో చేస్తూ జీవితంలో సదా ముందుకే వెళ్ళే శక్తిని నాలో నింపుతూ ఉన్నాయి.
ఈ సర్దుబాటు శక్తి యొక్క కిరణాలను నాలో నింపుతూ ఉన్నారు. ఇప్పుడు నేను ఇష్టదేవిగా మారి ఈ సర్దుబాటు శక్తి అనే భుజము ద్వారా వెలువడే శక్తిశాలి కిరణాలను ఏ ఏ ఆత్మలైతే విషయాలను చూసి ఆగిపోతున్నారు, ఎవరెవరైతే డిప్రెషన్కి లోనైనటువంటి ఆత్మలున్నారో, జీవితంలో దేనికి పనికిరాము, మేమేమీ చెయ్యలేము అంటూ నిరుత్సాహంతో మనస్సును డిప్రెషన్, సప్రెషన్కి గురి చేస్తూ లోపలే బాధపడుతూ ఉన్నటువంటి ఆత్మలున్నారు. అటువంటి వారందరికీ ఈ శక్తిని ప్రసాదిస్తూ ముందుకు అడుగు వెయ్యాలి అంటూ ప్రేరణను కలిగించే శక్తిని ప్రసాదిస్తున్నాను. ఈ జీవన ప్రయాణంలో నిరంతరం మనం ముందుకు వెళుతూనే ఉండాలి. There are no haltings, no breakdowns. Always move forward. ఏ విధంగా సమయం నిరంతరం నడుస్తూనే ఉంటుందో, సమయానుసారంగా మనం కూడా మన ఈ జీవిత యాత్రను కొనసాగిస్తూనే ఉండాలి. ఎక్కడా ఆగేదే లేదు. నిరుత్సాహపడే సమయం లేదు. పశ్చాత్తాపపడే సమయం కాదిది. ముందుకు వెళ్ళే సమయం ఇది. ఈ విధంగా ప్రేరణను కలిగించే సంకల్పాలను ఆత్మలకు అందిస్తూ వారి జీవితాలను పరివర్తన చేస్తున్నాను. బాబా ద్వారా లభించినటువంటి ఈ శక్తి యొక్క భుజము ద్వారా విశ్వాత్మలలో ఈ సర్దుబాటు శక్తిని అందిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఫరిష్తానైన నేను బాప్ దాదా ద్వారా వెలువడే శక్తుల కిరణాల క్రింద ఉంటూ పరిశీలించే శక్తిని నాలో ఇముడ్చుకుంటున్నాను. చూస్తున్నాను బాబా తన జీవితంలో ఎలా ఈ శక్తిని ఉపయోగించారు. ఏ విధంగా బ్రహ్మా బాబా తన ఎదురుగా వచ్చే ప్రతి ఒక్క ఆత్మను సెకండ్లో పరిశీలించగలిగేవారు. ఎప్పుడూ ఆత్మలతో మోసపోలేదు. అటువంటి పరిశీలించే శక్తి బాప్ దాదా నుండి దృష్టిని పొందుతూ నాలో ఇముడ్చుకుంటున్నాను.
బాప్ దాదాలోని ఆ పరిశీలన శక్తిని నాకందిస్తూ ఈ శక్తి నాకొక మరో భుజంగా మారింది. ఇప్పుడు నేను ఈ పరిశీలన శక్తితోటి నా బుద్ధిని నేను చాలా సూక్ష్మంగా చేయగలుగుతున్నాను. మరియు ఏది రైట్ ఏది రాంగ్ అంటూ చాలా సహజంగానే పరిశీలించగలుగుతున్నాను. జీవితంలోనే ప్రతి నిర్ణయాల కంటే ముందు ఈ పరిశీలన శక్తితో నేను పరిశీలిస్తూ ఏ కార్యాన్నైనా, ఏ వ్యక్తినైనా, ఏ పరిస్థితినైనా, ఎటువంటి సమయము అంటూ సహజంగానే పరిశీలించగలుగుతున్నాను. బాబా నన్ను ఈ పరిశీలన శక్తితో సంపన్నంగా చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇష్టదేవి స్వరూపంగా అయ్యి ఈ పరిశీలన శక్తిని విశ్వాత్మలకు అందిస్తూ ఉన్నాను. విశేషంగా యువతి యువకులు ఎవరైతే పరిశీలన శక్తి లేని కారణంగా ఈ ప్రపంచంలో ఉన్న సుఖ సాధనాలనే తమ ఉన్నతికి అసలైన సాధనంగా భావిస్తూ భ్రమిస్తూ ఉన్నటువంటి వారున్నారు. వారందరికీ పరిశీలన శక్తి అనే లెన్స్ని ఆత్మలకు అందిస్తూ ఉన్నాను. ఈ పరిశీలన శక్తి ద్వారా వారు తమ జీవితంలో చేస్తున్నటువంటి ప్రతి ఒక్క నిర్ణయాలను, కార్యాలను సహజంగానే పరిశీలిస్తున్నారు. ఈ పరిశీలన శక్తి యొక్క లెన్స్ని ఏ ఆత్మలైతే ధరించాయో వారి దృష్టి పరివర్తన అవుతుంది. వారి పరిశీలించే విధానం పూర్తిగా పరివర్తన అయ్యింది. ఇప్పుడు నేను ఫరిష్తా స్వరూపంలో బాబా నుండి 6వ శక్తిని పొందుతున్నాను. అదే నిర్ణయించే శక్తి. బాప్ దాదా ఏ విధంగా తన జీవితంలో ఈ శక్తిని అనుభవం చేసుకున్నారో చూస్తున్నాను. ఏ విధంగా బ్రహ్మ బాబా పిల్లల అనేక విషయాలను వింటూ కూడా నిష్పక్షపాతంగా ఈ నిర్ణయం తీసుకోగలిగారు. ఎప్పుడూ ఎవరిపైన పక్షపాతం చూపించలేదు.
సదా అందరినీ సమానులుగా భావించారు. ఆ విధమైనటువంటి సమదృష్టిని బాబా నాకు అందిస్తూ ఉన్నారు. బాప్ దాదా నుండి వెలువడే ఆ సమదృష్టి యొక్క కిరణాలను నేను నాలో నింపుకుంటూ ఉన్నాను. ఈ కిరణాలే నాలో నిర్ణయ శక్తి యొక్క భుజంగా మారి నాలో నిర్ణయ శక్తి యొక్క బలాన్ని అనుభవం చేయిస్తున్నాయి. ఎంతెంతైతే జీవితంలో నేను వచ్చే పరిస్థితులను పరిశీలిస్తున్నాను, అంత సరైన విధానంలో నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతున్నాను. జీవితంలో ఉండే సత్య అసత్యాలను స్పష్టంగా చూస్తూ సత్యతను గ్రహిస్తూ ఆ సత్యత వైపే ధైర్యంగా నిలబడగలిగే నిర్ణయాన్ని సహజంగానే తీసుకోగలుగుతున్నాను. ఈ సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయాల కారణంగానే నేను జీవితంలోని ప్రతి కార్యంలో సఫలతను పొందుతున్నాను. నేను సదా జీవితంలో నిర్బంధనుడిగా, శక్తిశాలిగా, సఫలతామూర్తునిగా అనుభవం చేస్తున్నాను. ఈ 6వ భుజముతోటి ఇష్టదేవిగా అయి విశ్వాత్మలలో తమ తమ గమ్యాల నుండి భ్రమిస్తున్న ఆత్మలందరికీ, విశేషంగా యువతీ యువకులందరికీ, ఎవరెవరైతే సత్య అసత్యాలను తెలుసుకొని కూడా తమ తమ పాత స్వభావ సంస్కారాల కారణంగా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు లేక పరిస్థితుల ప్రభావానికి లోబడి నిర్ణయ శక్తిని కోల్పోయినటువంటి ఆత్మలున్నారో వారందరికీ పిలుపునిస్తున్నాను. హే ఆత్మలు, సరైన నిర్ణయం పైన దృఢంగా నిలబడడం కూడా ఎంతో అవసరం. స్టాండ్ బై టు వాట్ యు బిలీవ్ ఇన్. ఈ నిర్ణయ శక్తితోటి మీరు జీవితంలో సరైన నిర్ణయాలపైన స్థిరంగా ఉండగలరు అంటూ వరదానాలనిస్తున్నాను. మీరందరూ ఈ విశ్వానికే భవిష్యత్ స్వరూపమున్నారు. మీ ఈ నిర్ణయమే మనందరి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీ ఒక్క తప్పుడు నిర్ణయం పూర్తి
శక్తి విశ్వంలోని వారందరిపై ప్రభావం చూపుతుంది. కావున ఈశ్వరీయ శక్తులను పొంది ఈశ్వరీయ మార్గాన్ని అనుసరిస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయాలను తీసుకోండి అంటూ వారికి నిర్ణయ శక్తిని ప్రసాదిస్తున్నాను. ఇప్పుడు నేను బాప్ దాదా ఎదురుగా ఉంటూ ఫరిష్తా స్వరూపంలో బాబా నుండి 7వ శక్తిని పొందుతున్నాను. అదే సహయోగ శక్తి నేను బాబా నయనాలలో చూస్తున్నాను. ఏ విధంగా బ్రహ్మ బాబా అయోగ్యమైనటువంటి అసహయోగి ఆత్మలు, అవమానించినటువంటి ఆత్మలకి కూడా సహయోగాన్నిచ్చారు. నా పిల్లలు అంటూ వారికి హృదయపూర్వకమైన స్నేహాన్ని అనుభవం చేయించారు. మరియు వారికి జీవితాంతం సహయోగాన్నిస్తూనే ఉన్నారు. ఇదెంతటి శ్రేష్టమైన శక్తి! బాబాలోని ఆ సహయోగ శక్తిని బాబా తన దృష్టి ద్వారా నాలో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. బాప్ దాదా నయనాల నుండి వెలువడే ఈ శక్తి నాలో ఒక భుజంగా మారి ఈ సహయోగ శక్తిని నేను పూర్తిగా నాలో నిండి ఉన్నట్లు అనుభవం చేస్తున్నాను. ఈ సహయోగ శక్తి కారణంగా ఇతరుల పట్ల శ్రద్ధాభావాలు, వారి కోసం సమయాన్ని కేటాయించటం, అనుభవాల ద్వారా జ్ఞానం ద్వారా సేవ చేస్తూ అందరినీ కలుపుకుంటూ కార్యాన్ని సంపన్నం చేసే శక్తిని నాలో అనుభవం చేస్తున్నాను. ఈ శక్తితో నేను సంపన్నంగా అయ్యి నిర్మాణ చిత్తునిగా అయ్యి నిర్హంకారిగా అయ్యి నిమిత్త భావంతో సర్వాత్మలకు సహయోగాన్నిచ్చే సేవ చేస్తున్నాను. ఇష్టదేవి స్వరూపంలో స్థితి అవుతూ ఈ సహయోగ శక్తిని, నిస్వార్థ భావాలను విశ్వాత్మలందరిలో జాగృతం చేస్తున్నాను. విశ్వంలోని ఎవరెవరి ఆత్మల మనస్సులలోనైతే పక్షపాత భావాలున్నాయో, నాది నీది అనే మతభేదాలున్నాయో, అటువంటి ఆత్మలకు పిలుపునిస్తున్నాను. హే ఆత్మలు, మనమందరం ఒకే పరమాత్మ సంతానమున్నాం. ఈ విశ్వంలో ఉన్న వారిమందరం ఒకే కుటుంబీకులం.
ఇక ఏ ఆధారంతో మీరు భేదభావాలను చూపిస్తున్నారు? కులమతాల సామర్థ్యం అనుసారంగానా? సీనియర్ జూనియర్ అనా? తెలివైన వారు తెలివి తక్కువవారనా? ఏ ఆధారంతో భేద భావాలను చూపిస్తున్నారు? సర్వశక్తివంతుడైన బాబా సంతానమైన మనందరికీ బాబా తన సర్వశక్తులను సమానంగా ఇస్తున్నారు. ఇక్కడ ఎవరు తక్కువ ఎక్కువ లేరు. ఎవరు సంపన్నులు బీదవారంటూ లేరు. ఇక్కడ అందరూ కేవలం తమకు లభించిన పాత్రను న్యాయంగా పోషిస్తూ ఉన్నారు. నిమిత్త భావంతో మీ పాత్రను న్యాయంగా పోషించండి. ఇటువంటి జ్ఞానాన్నందిస్తూ ఆత్మలలో జాగృతిని తీసుకొస్తున్నాను. నా నుండి వెలువడే ఈ సహయోగ శక్తి భేదభావాలను సమాప్తం చేస్తూ వారి అహంకారాన్ని సమాప్తం చేస్తూ సర్వులను సమదృష్టితో చూస్తూ సహయోగిగా అయ్యే శక్తిని ప్రసాదిస్తున్నాను. ఇలా సహయోగ శక్తిని అందిస్తూ ఇష్టదేవి స్వరూపము నుండి ఫరిష్తా స్వరూపంలో మరింత శక్తిని పొందాలి అంటూ బాప్దాదా ఎదురుగా నిలబడి ఉన్నాను. బాప్దాదా నన్ను చూస్తూ చిరునవ్వుతో, ఓ మై డియర్ లిటిల్ ఏంజెల్, ఓ నా మధురాతి మధురమైన సంతానం, స్వయాన్ని శక్తిశాలిగా అనుభవం చేసుకుంటున్నారా? పరిష్టానైన నేను బాబాని చూస్తూ బాబా మీ ద్వారా లభించిన ఈ 7 శక్తులు 7 భుజాలుగా మారి నేనెంతో శక్తిశాలిగా అనుభవం చేస్తున్నాను. విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన ఫరిష్తాగా అనుభవం చేస్తున్నాను బాబా. బాబా తన దృష్టితోటి నన్ను చూస్తూ ఈ విస్తారాన్ని ఒక్క సెకండ్లో బిందువుగా పరివర్తన చేయండి అంటూ సంకీర్ణ శక్తి యొక్క అనుభవం చేయిస్తున్నారు. అదెలా అంటూ నేను బాబా నయనాలలో చూస్తున్నాను. ఏ విధంగా బ్రహ్మ బాబా అనేక మంది అక్కయ్యలన్నయ్యల పాలన చేస్తూ కూడా సదా పవిత్రంగా తయారు చేసే శిక్షణ ఇస్తూ స్వయాన్ని సదా అశరీరిగా
దేహము, దేహ సంబంధాల విస్తారాన్ని బిందు స్వరూపంలో పరివర్తన చేసి అనేకులకు ప్రేరణను కలిగించారు. అటువంటి సంకీర్ణ శక్తిని బాప్ దాదా నాకు కూడా అందిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఫరిష్తానైన నేను బాబా నుండి ఈ 8వ శక్తిని పొందుతూ ఉన్నాను. ఇదే శక్తి నన్ను అనేక విస్తారాల నుండి బిందు స్థితిలో పరివర్తన చేస్తూ ప్రతి పరిస్థితిని సాక్షిగా అయ్యి డ్రామాలోని ప్రతి ఒక్క సీన్ని ఆటగా చూడగలిగే శక్తిని నాకు అందిస్తూ ఉన్నాయి. ఈ సాక్షి స్థితిలో నేను ఫరిష్తాను. బాబా తోడే ఉంటూ ఈ విశ్వమనే జగన్నాటకంలో జరుగుతున్న ఒక్కొక్క కార్యాన్ని చూస్తూ ఉన్నాను. ఈ సాక్షి స్థితియే నన్ను శక్తిశాలిగా చేస్తూ ఉంది. నాకు నిరంతరం పరమాత్మ తోడు యొక్క అనుభవం చేయిస్తుంది. ఈ సాక్షి స్థితిలో బిందు స్వరూపంలో స్థితి అవుతూ అష్టశక్తులతో సంపన్నమైన అష్టభుజాధారి ఇష్ట దేవతగా మారి ఈ సంకీర్ణ శక్తిని గ్లోప్పై ఉన్న ఆత్మలకు అందిస్తూ ఉన్నాను. విశ్వంలో ఉన్నటువంటి ఏ ఆత్మలైతే ఎందుకు, ఏమిటి, ఎలా అంటూ చిన్న పరిస్థితిని కూడా విస్తారంగా చేస్తూ ఆలోచిస్తూ ఉన్నారు, అటువంటి అనేక రకాల క్యూ అనే క్యూని సమాప్తము చేసే సంకీర్ణ శక్తిని వారికందరికి అందిస్తూ ఉన్నాను. ఈ అనేక రకాల ఎందుకు, ఏమిటి అనే చిక్కు ప్రశ్నల నుండి ముక్తులుగా చేసేందుకు సాక్షి స్థితి యొక్క అనుభవం చేయిస్తున్నాను. విస్తారాన్ని బిందువులో పరివర్తన చేయగలిగే శక్తిని ప్రసాదిస్తున్నాను. ఆత్మలందరికీ జీవన్ ముక్తి యొక్క అనుభవం చేయిస్తున్నాను. బిందు స్వరూపంగా అయ్యి బిందువు బాబా యొక్క సర్వశక్తుల యొక్క దాతాగా అయ్యి
కేవలం విశ్వాత్మలకే కాక పంచతత్వాలకు కూడా అందిస్తున్నాను. ఈ కిరణాలు విశ్వంలో ఉన్న దుఃఖాలు, బాధలు, విఘ్నాలు, రోగాలన్నింటినీ సమాప్తం చేస్తున్నాయి. ఈ అష్టశక్తుల అష్టరంగులు విశ్వమనే గ్లోబ్ని చుట్టుముడుతూ సంపూర్ణ శక్తిశాలిగా చేస్తున్నాయి. నిర్విఘ్నంగా సఫలతా స్వరూపంగా చేస్తున్నాయి. ఇటువంటి సేవను నా ద్వారా బాబా చేయిస్తున్నందుకు బాబా మీకెంతో ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ప్రపంచంలోనే ఎవ్వరూ ఇటువంటి సేవ చేసి ఉండరు. నా వంటి భాగ్యము కూడా ఎవ్వరూ పొంది ఉండరు. నన్నంత విశేష ఆత్మగా చేస్తున్నారు బాబా. మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను బాబా. థ్యాంక్ యూ సో మచ్ బాబా. ఓం శాంతి.